నమస్తే, వెల్కమ్ టు తెలుగు రాజ్యం. ఈరోజు మనతో పాటు ఉన్నారు సీనియర్ అనలిస్ట్ భరద్వాజ్ గారు. వారితో మాట్లాడేద్దాం. సార్ నమస్తే. నమస్తే అండి. సార్, ప్రశ్న రావణ్కి సంబంధించిన కాంట్రవర్సీ రీసెంట్ డెవలప్మెంట్ ఏంటంటే ఆయన మీద ఉపా చట్టాన్ని ప్రయోగించారు. ఆ చట్టం కింద కేసు నమోదు చేశారు గన్నవరం పోలీసులు. సో అసలు ఈ ఉపా చట్టం అంటే ఏంటి, దీని తీవ్రత ఏంటి, అసలు ఈ సెక్షన్ని నమోదు చేయడం వెనకాల ప్రభుత్వానికి రీజనబుల్ గ్రౌండ్స్ ఉన్నాయా, ఏమంటారు? గ్రౌండ్స్ ఉన్నాయా లేవా అనే దాంతో ప్రభుత్వాలు పట్టించుకోవట్లేదండి. వాళ్ళకి కావాల్సింది ప్రస్తుతం అతని మీద పెడుతున్నటువంటి ఈ కేసుల వలన ఇమీడియట్గా బెయిల్ వస్తుంది. కాబట్టి బెయిల్ రాకుండా ఇప్పుడు ప్రకాష్ రాజ్ మాట్లాడాడు, అక్కడ బెయిల్ ఇచ్చేస్తున్నారంటే మీకు అర్థమవుతోంది కదా, కోర్టులు కన్సిడర్ చేయట్లేదు దీన్ని ఒక నేరంగా అని. ఎలా కన్సిడర్ చేయాలి కోర్టులు? అసలు చాలా స్పష్టంగా అతను మాట్లాడిన భాషే రాజకీయ నాయకులు ఎవరైతే ఇప్పుడు ప్రభుత్వంలో ఉన్నారో వారు మాట్లాడారు. ఎమ్మెల్యేలు వాడుతున్న భాషే అతను వాడాడు. అతనేం కొత్త భాష వాడలేదు. ఇంకొక దారుణమైన విషయం ఏంటంటే ప్రభుత్వ భావజాలం, అది కేంద్ర ప్రభుత్వ భావజాలం కావచ్చు, రాష్ట్ర ప్రభుత్వాల భావజాలం కావచ్చు, ఏదైనా కానీ ప్రభుత్వ భావజాలానికి వ్యతిరేకంగా ఎవరైనా సోషల్ మీడియాలో పోస్ట్ పెడితే ఆ కిందకొచ్చి మాట్లాడేవాళ్ళు వాడేటువంటి భాష, వాళ్ళందరి మీద కేసులు పెట్టే దమ్ముందా ఈ ప్రభుత్వానికి? వాళ్ళు ఇంకా ఇప్పుడు రావణ్ మాట్లాడిన భాష కంటే దారుణమైన భాష మాట్లాడుతున్నారు. వాళ్ళు కేంద్ర ప్రభుత్వాన్ని, రాష్ట్ర ప్రభుత్వాలని మోస్తారు. ఆ నాయకుల్ని ఏమైనా అంటే వాళ్ళు వాడుతున్నటువంటి బూతులు, వాళ్ళు వాడుతున్నటువంటి లకారపు భాష, దాన్ని కంట్రోల్ చేసే దమ్ము లేదు వీళ్ళకి. వాళ్ళకి జీతాలు ఇచ్చి తిట్టిస్తున్నారు వీళ్ళు. మనుషులకి జీతాలు ఇచ్చి తిట్టించేటువంటి ఈ పార్టీలు, జనసేన ఆర్ బీజేపీ ఆర్ తెలుగుదేశం, వాట్ ఎవర్ ఇట్ మే బి, కాంగ్రెస్తో సహా ప్రతి పార్టీకి ట్రోల్ సైన్యం కలదు. ప్రతి సైనికుడు డబ్బులు తీసుకోకుండా పనిచేయడు. వాడు ఎన్ని బూతులు తిడతాడంటే అన్ని బూతులు తిడతాడు. నా ఫేస్బుక్ పోస్టుల కింద ఉండే బూతులు నేను చూపిస్తా ప్రతిదానికి. ఇక వాళ్ళతో ఆర్గ్యుమెంట్ అనవసరం, అదొక పిచ్చి, అలా మాట్లాడతారు, వాళ్ళ కల్చర్ అది అని అర్థం చేసుకుని వదిలేస్తున్నాం. కానీ చంపేయాలన్నంత తీవ్రమైన కోపం వచ్చినప్పటికీ అణుచుకుని సరే చావని అనుకుని వదిలేయటమే. కానీ వీళ్ళు పెద్ద గౌరవప్రదమైన వ్యక్తులాగా పవన్ కళ్యాణ్ వాడిన బూతులన్నీ ఇప్పుడు వీడియోలన్నీ బయటకు తవ్వి వారు రాహుల్ గాంధీ గారి గురించి మాట్లాడిన మాటలు, పర్సనల్గా వెళ్ళి మాట్లాడినటువంటి మాటలు, అలాగే చంద్రబాబుని లోకేష్ని కూడా తొక్కేస్తానన్నాడు ఆయన గతంలో. నరేంద్ర మోడీ గారి మీద ఆయన చేసిన వెటకారపు వ్యాఖ్యలు, వాటన్నిటి వీడియోలు పాత అంటే బావులు తవ్వి బయటకు తీసుకొచ్చి రోడ్డు మీద పెడుతున్నారు ఇప్పుడు. మరి ఆ మాటలకి కేసులు పెట్టాలి వాళ్ళ మీద. ఎందుకు కేసులు పెట్టట్లేదు? జన సైనికులు సోషల్ మీడియాలో కామెంట్స్ కిందకు వచ్చేసి వాడుతున్న భాష వాళ్ళ భాష అనుకుని ఆ భాషని ప్రమోట్ చేస్తున్న నాయకుడిగా అతని మీద కేసు పెట్టాలి కదా. ఇప్పుడు మొన్న కాక్రోచ్ జనతా పార్టీ దీని సందర్భంగా విప్లవశ్రీ అనేటువంటి ఒక అమ్మాయి, ఒక రిపోర్టరు అక్కడికి వచ్చి కొంతమంది దగ్గర బయటలు తీసుకుంది. అలా బయటలు తీసుకుంటున్నటువంటి అమ్మాయి ఫోటో తీసి ఆ ఫోటోని మార్ఫింగ్ చేసి అమ్మాయికి వేరే అమ్మాయి వేసుకున్న డ్రెస్ తీసేసి ఇంకేదో డ్రెస్ వేసి ఫోటోలు పెట్టారు కదా. ఎవరా పెట్టింది? హిందుత్వ బ్యాచే. హిందుత్వ అనే పేరుతో రెచ్చిపోయే వాళ్ళు ఆ అమ్మాయిని టార్గెట్ ఎందుకు చేశారు అంటే ఆ అమ్మాయి హిందుత్వకి వ్యతిరేకంగా వెళ్ళి మాట్లాడుతోంది, పవన్ కళ్యాణ్ మీద మాట్లాడుతోంది, బీజేపీ చేస్తున్నటువంటి విన్యాసాల మీద అమ్మాయి విడిగా వీడియోలు చేస్తోంది. అవి జనంలోకి వెడుతున్నాయి. అందుకని ఆ అమ్మాయిని టార్గెట్ ఇలా ఒక ఫోటో పెట్టేస్తే భయపడి పారిపోతుందని వీళ్ళ ఉద్దేశం. అలా మీరు గొడ్లు ఇప్పేసి ఫోటోలు పెట్టినా మీ మీద కేసులు ఎందుకు పెట్టట్లేదు? ఉపా కేసు. ఉపా అంటే ఏమిటి? ఉగ్రవాదాలని నిరోధించటం కోసం ఉగ్రవాద సంస్థలతో సంబంధాలు నెరుపుతూ బయట ఉంటూ ఆ భావజాలాన్ని జనంలోకి సర్క్యులేట్ చేసే వాళ్ళ మీద పెడుతున్నటువంటి సెక్షన్ అది. ఆ సెక్షన్ ఎవరు తీసుకొచ్చారు సార్? కాంగ్రెస్ ప్రభుత్వం తెచ్చినట్టుంది కదా ఉపా చట్టం. అవును, యాక్చువల్గా టాడా అని తీసుకొచ్చారు గతంలో, కాంగ్రెస్ హయాంలోనే జరిగింది. అది 85లో వచ్చింది. అది మొదటిసారి
తీసుకొచ్చిన చట్టం. తర్వాత టాడా వెళ్ళిపోయింది, దాని ప్లేస్లో పోటా అని ఇంకోటి తీసుకొచ్చారు అద్వానీ గారు. ఓకే. దాన్ని పరిధి కూడా దాటి ఇప్పుడు ఇది ఉపా అనేది పట్టుకొచ్చారు. ఇది పెడితే బెయిల్ రాదు అనేది వీళ్ళ ఉద్దేశం. ఓకే. కనీసం ఆ సెక్షన్ చదవని కూడా చదవరు వీళ్ళు. నా పర్సనల్ ఎక్స్పీరియన్స్ చూసాను నేను. ఓకే. టాడా అనేది పార్లమెంట్లో అది అనుమతి పొందిన తర్వాత టాడా పెట్టాలి అనే ఉత్సాహంతో టాడా పెట్టారు ఒకసారి. ఓకే. విజయవాడ పోలీసులు నా మీదే. ఓకే. పెడితే అది కేసు పెట్టిన తర్వాత కనీసం ఆ బుక్ చదవలేదు, వీరు చదవలేదు, మేజిస్ట్రేట్ గారు చదవలేదు. గన్నవరం మేజిస్ట్రేట్ గారి ముందు హాజరుపరిచారు. ఓకే. హాజరుపరిస్తే జనరల్గా అరెస్ట్ చేసిన తర్వాత మేజిస్ట్రేట్ దగ్గర హాజరుపరచడం అనేది సహజమే. ఓకే. సరే, వీళ్ళు ఇంట్రాగేషన్లు అన్నీ అయిపోయిన తర్వాత తీసుకెళ్ళి పెట్టారు. ఒక వారం 10 రోజుల తర్వాత పెడుతూ ఆయన చూశాడు. చూసి ఇదేంటి కొత్త సెక్షన్ ఏదో పెట్టారు మీరు అన్నాడు. ఓకే. టాడా యాక్ట్ అండి మొన్నే పార్లమెంట్ ఆమోదం పొందింది కదా అన్నారు వీరు సిఐ గారు. ఓకే. అలాగా అయితే ఆయన పేరు దశక రామకృష్ణ, సిఐ పేరు. ఓకే. నెల్లిమర్ల జూట్ మిల్ దగ్గర కాల్పులు జరిపింది వారే. వారు అవునండి అది పార్లమెంటు ఇది వచ్చింది కదా అందుకని పెట్టాము, వీళ్ళది ఉగ్రవాద సంస్థ కదా అన్నట్టుగా మాట్లాడాడు. అప్పటికి పీపుల్స్ వార్ బ్యాన్ అవ్వలేదు. ఓకే. మేము పనిచేస్తున్నటువంటి రాడికల్ స్టూడెంట్స్ యూనియన్ బ్యాన్ కాలేదు, ఏమీ కావాలి, కానీ పెట్టేశాడు. అది యాక్చువల్గా టాడా అనేది పంజాబ్లో అప్పుడు ఖలిస్తాన్ మూమెంట్ వాళ్ళ కోసం పట్టుకొచ్చినటువంటి చట్టం 85లో ఇందిరాగాంధీ మరణానంతరం దాన్ని తీసుకొచ్చి నా మీద పెట్టాడు. అది చదవని కూడా చదవాలి. ఆయన ఏమో రిమాండ్ రాశాడు. రిమాండ్ రాస్తే తీసుకెళ్ళి గన్నవరం సబ్ జైల్లో పడేశారు. నాకు తెలియదు దాని పరిధి ఏమిటో, నేను చదవలేదు. ఇదంతా జరిగిన తర్వాత 2 రోజులకి ఆయన ఎందుకైనా మంచిదని బుక్ తెప్పించుకుని చదివాడు మేజిస్ట్రేట్ గారు. చదివి అప్పుడు పోలీసుల్ని పిలిచి అసలు చదివారా మీరు అంటే మేము చదవలేదండి, బాగుందని పెట్టేశాం. బాగుందని ఎలా పెట్టేస్తారు బాబు, ఇది సెషన్స్ కోర్టులో హాజరుపరచాలి, మేజిస్ట్రేట్ కోర్టులో పెట్టకూడదు, తీసుకోవడం తప్పు, వాళ్ళు కంటెస్ట్ చేస్తే నేను నేరం చేసినట్టు అవుతుంది, అందుకని ఇమ్మీడియట్గా ఫైల్ విత్డ్రా చేస్తాను నేను. తీసుకెళ్ళి మీరు బందర్లో ఉంది సెషన్స్ కోర్ట్ అప్పుడు. సో మచిలీపట్నం తీసుకెళ్ళి బందర్ సెషన్స్ కోర్టులో పెట్టుకోండి, నాకు సంబంధం లేదు ఈ గొడవ అని చెప్పి ఆయన అప్పటికప్పుడు హడావిడిగా లెటర్ రాసి పొరపాటు అయిపోయింది నా వైపు నుంచి, ఇది ఎవరు క్లెయిమ్ చేయకముందే నేను క్లోజ్ చేసేస్తున్నాను అని చెప్పి రాసి అప్పటికప్పుడు హడావిడిగా నేను ఏదో భోజనం చేస్తున్నాను సబ్ జైల్లో, తొందరగా జరని నన్ను హడావిడి పెట్టి తీసుకెళ్ళి బందరు ఆయన బెంచ్ దిగిపోతాడేమో అని భయం, ఇంకనే హడావిడిగా తీసుకెళ్ళి బందర్లో ఆయన ముందు హాజరుపరిచి బందర్ సబ్ జైల్లో వేసి అప్పుడు ఊపిరి పీల్చుకున్నారు. ఆ లెవెల్లో ఉత్సాహం ఉంటుంది మన వాళ్ళకి. అంటే అది పెట్టేస్తే ఇక బెయిల్ రాదు వీళ్ళకని కాన్ఫిడెన్స్. అలా మాకు అప్పుడు బెయిల్ రిజెక్ట్ అయింది, వరుసగా రిపీటెడ్గా రిజెక్ట్ అయింది. ఒక 6 నెలల తర్వాత బెయిల్ వచ్చింది. ఇప్పుడు ఈ రావణ్ని కూడా అలా ఇబ్బంది పెట్టడం కోసం పేపర్ వెయిట్ ఉండాలి అన్నట్టుగా ఒక సెక్షన్ పెట్టారు. కానీ అతను ఉగ్రవాదే, అతను ఏ ఉగ్రవాదుల్ని సమర్థించాడు అంటే దీనికి వాళ్ళు ఒక పీఠముడి వేసి హిడ్మా ఎన్కౌంటర్ జరిగినప్పుడు ఇతను దానికి వ్యతిరేకంగా ఎక్కడో మాట్లాడాడు. దాన్ని పట్టుకొచ్చి ఇతని మెడకి చుట్టి ఇతనికి ఉగ్రవాద సంస్థల పట్ల సానుభూతి ఉంది కాబట్టి ఇతని మీద ఈ కేసు పెట్టడం సబబే అని వాళ్ళని వాళ్ళు జస్టిఫై చేసుకుంటూ ఈ కేసు నమోదు చేశారు. ఎవరు చేసింది? గన్నవరమేనా? ఇప్పుడు గన్నవరం పోలీసులు. గన్నవరమే కదా. ఆ రోజు నా మీద టాడా పెట్టింది కూడా గన్నవరం పోలీసులు. సో సేమ్ పద్ధతిలో ఇప్పుడు అతని మీద పెట్టారు. పెట్టేసి దీని కింద బెయిల్ రిజెక్ట్ అవుతుంది. ఇప్పుడు ఇది పెట్టడం సబబా కాదా? ఇప్పుడు హిడ్మా ఎన్కౌంటర్ని ఖండించి దాని మీద మాట్లాడిన వాళ్ళు అంతకంటే ఇప్పుడు రావణ్ మాట్లాడిన దానికంటే ఇంటెన్సిఫై వెళ్ళి మాట్లాడిన వాళ్ళు అనేక మంది ఉన్నారు. చాలా కామన్ సామాన్యులు కూడా చాలా మంది సోషల్ మీడియాలో వాళ్ళ భావాన్ని వ్యక్తపరిచారు. ఆయన్ని చంపేయటం, ఆయన్ని హత్య చేయటం అనేది చాలా అద్భుతమైన కార్యం కింద మాట్లాడిన వాళ్ళు ఉన్నారు.
కాబట్టి వాళ్ళందరి మీద నువ్వు కేసులు పెట్టావా? లేదు కదా. ఇతని మీద ఎందుకు టార్గెట్ చేస్తావు అంటే నీ ప్రోగ్రామ్ ఇతను రిలీజ్ కాకూడదు అని, ఇతనికి బెయిల్ రాకుండా అడ్డుకోవాలి అని. ఇతనికి ఒక్కడికే కాదు, ఇప్పుడు ఆ కేవీఆర్కి బెయిల్ వచ్చింది. బెయిల్ రాగానే అతన్ని ఇంకొక చోట ఎక్కడో తీసుకెళ్ళి పెట్టడం కోసం బయట రెడీగా ఉన్నారు కేసులు. ఇప్పుడు అతని మీద కూడా పెట్టరని గ్యారంటీ లేదు, పెట్టచ్చు. ఎందుకు పెడుతున్నారు? ఇది వాళ్ళకి ఉగ్రవాదులతో సంబంధాలు ఉన్నాయనేది ఎస్టాబ్లిష్ చేయాలి ఒకటి. వీళ్ళందరూ కూడా వైఎస్ఆర్ పార్టీ పెయిడ్ బ్యాచ్ అని చెప్పి ఒక ప్రచారం జరుగుతుంది. అసలు వైఎస్ఆర్ పార్టీ ఈ రోజు వరకు వీళ్ళ గురించి మాట్లాడలేదు. ఈ ఉప చట్టం పెట్టడం తప్పు అని గనక వాళ్ళు సీరియస్గా గొడవకి దిగితే, ఎవరు వైఎస్ఆర్సీపీ గనక ఇప్పుడు ప్రెస్ మీట్ పెట్టగలిగితే వాళ్ళు చాలా విషయాలు మాట్లాడాల్సి ఉంటుంది. ఈ ఉప అనేది కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన ఒక అణిచివేత చట్టం, ఒక నల్ల చట్టం. ఈ నల్ల చట్టం గురించి మాట్లాడాలంటే దీని మూలాల్లోకి వెళ్ళి భారతదేశంలో రైతాంగ ఉద్యమాలని అణచటం కోసం, అడవుల్లో ఆదివాసీ ఉద్యమాలను అణచటం కోసం, ఆదివాసీ ప్రాంతాలని మొత్తాన్ని కార్పొరేట్లకి అంటగట్టడం కోసం వాళ్ళు అమలు చేస్తున్నటువంటి నిర్బంధకాండకు ఒక జస్టిఫికేషన్ కోసం తెచ్చుకున్న చట్టం అది. దాని గురించి మాట్లాడాల్సి వస్తుంది. అంటే పక్క రాష్ట్రాల గొడవంతా మాట్లాడాలి. అది మాట్లాడే మూడ్లో వాళ్ళు లేరు. వాళ్ళకి పక్క రాష్ట్రాల వ్యవహారాలు మాట్లాడకూడదని వాళ్ళు ఒక రూల్ పెట్టేసుకున్నారు వైఎస్ఆర్సీపీ వాళ్ళు. సో ఈ గందరగోళంలో జగన్మోహన్ రెడ్డి ఉంటే ఆయన డబ్బులు ఇస్తున్నాడంటే వీళ్ళందరికీ. ఏవైనా బుద్ధి జ్ఞానం ఉండాలి కదా ఈ మాట్లాడే వాళ్ళకి, తెలుగుదేశం వాళ్ళకి. ఎక్కడ అకౌంట్లో చూపించమనండి ఎవరికి డబ్బులు పడ్డాయో. వాళ్ళు పేటీఎం బ్యాచ్ అనేస్తే సరిపోతుందా? నువ్వు ప్రూవ్ చేయి, దమ్ముంటే. ప్రూవ్ చేసే వ్యవహారం లేదు. మీకు యాప్ ట్రాకింగ్ ఉంది ఆల్రెడీ పోలీసుల దగ్గర. మీరేం పెద్ద కష్టపడక్కర్లేదు, వాళ్ళ ఫోన్లు తీసుకోనక్కర్లేదు. మీరు ప్రూవ్ చేయదలుచుకుంటే మీ దగ్గర క్లియర్ కట్ వివరాలు ఉంటాయి. రావణ్ అనేవాడికి కానీ లేకపోతే మరొకడికి కానీ వాడి అకౌంట్లో వైఎస్ఆర్సీపీ వాళ్ళ దగ్గర నుంచి డబ్బులు పడ్డాయి పేటీఎంలో అన్ను ఒక్కసారి ప్రూవ్ చేయి. నీకు దమ్ముంటే ప్రూవ్ చేస్తే వాళ్ళని కూడా అరెస్ట్ చేయొచ్చు కదా. చెయ్యండి, వాళ్ళే మోటివేట్ చేశారనే. నీకు దమ్ముంటే చెయ్యండి, చేయొచ్చు. చేసే దమ్ము లేదు వాళ్ళకి, ఆ పరిస్థితి లేదు. వాళ్ళు కేవలం టార్గెట్ చేసి, అంటే పవన్ కళ్యాణ్ అనే పెద్ద మనిషి ప్రస్తుతం ఆయన ఆంధ్రప్రదేశ్కి అప్రకటిత హోంమంత్రిగా వ్యవహరిస్తున్నారు. అంటే ప్రస్తుతం హోంమంత్రి గారిని సుషుప్తావస్థలో ఉంచి వీరే చూసుకుంటున్నారు అన్నీ. ఏంటి కేసులు ఈజీగా బెయిల్ వస్తుందా? ప్రకాష్ రాజు మాట్లాడా? ఓకే, మీరు అదేదో ఉంటుంది కదా కేంద్ర ప్రభుత్వం ఈ ఉగ్రవాద నిరోధక చట్టం లాంటిది ఏదన్నా చూడండి గట్టిది అంటే ఉపాయం ఒకటి ఉంది మాస్టర్. ఇప్పుడు వరవరరావు గారు వీళ్ళందరి మీద ఉన్నది అదే. సో ఆ యాక్ట్ పెట్టేయండి, పడుంటాడు. ఉగ్రవాదే కదా అతను, మన వ్యతిరేకించినవాడు ఉగ్రవాది కాకుండా ఎలా ఉంటాడు అనే ధోరణి. మరి బూతులు మాట్లాడటమే. ఇప్పుడు ఆయన చెప్పింది ఇంకొక మాట ఉంది. యాక్చువల్గా కాంట్రవర్సీ చేయవలసిన విషయం ఏంటంటే, పవన్ కళ్యాణ్ గారు మన ఒక ప్రవచనం చెప్పారు. ఆ ప్రవచనంలో వారు ఏం చెప్పారంటే, విమర్శలు చేయవచ్చు, తప్పు లేదు. ఆయన చెప్పిన మాట, బూతులు తిట్టకూడదు అన్నారు. వాడుతున్న భాష ఇంకొకళ్ళని ఇబ్బంది పెట్టే భాష అయి ఉండకూడదు అన్నాడు. అయ్యా, మిమ్మల్ని మీ క్యాడరు మాట్లాడుతున్న మాటలు, వాళ్ళు సోషల్ మీడియాలో వాడుతున్న భాష, ఇవన్నీ ప్రింట్అవుట్లు తీసి మీకు ఇస్తాం. ఆయన మాట్లాడిన వీడియోలతో సహా వారు మాట్లాడినవి ఉన్నాయి. మహిళల మీద మాట్లాడకూడదు అన్నారు ఆయన అన్న మాటలు ఉన్నాయి. ఆయన మాట్లాడాడు. తప్పుడు అలిగేషన్స్ చేయకూడదు అన్నారు. అది వీడియో కూడా చాలా వైరల్ అవుతుంది. ఒకటే వీడియో. ఆయన ఏదైనా మాట్లాడాడు. ఆయనకు అప్పటికి యాప్ట్ అనిపిస్తే మాట్లాడాడు. అగ్రెసివ్ టోన్లో మాట్లాడాలి, జనాలు కనెక్ట్ అవుతారు అనుకుంటే మాట్లాడాడు. మొన్న అసలు నిరాధారమైనటువంటి దారుణమైన మాటలు, చాలా అబద్ధాలు మాట్లాడాడు ఆయన. ఏది వైఎస్ రాజశేఖర రెడ్డి గురించి మాట్లాడింది అదొక దారుణం. ఏది రౌడీలు వచ్చి బెదిరించారు మమ్మల్ని, ఎవరో వచ్చి చెప్పారు నాకు, పోలీస్ ఆఫీసర్ చెప్పాడు, మీ ఫ్యామిలీలో ఎవరినో టార్గెట్ చేసి లేపేయడానికి వైఎస్ ప్రయత్నం చేస్తున్నాడు. అసలు ఏం మాత్రము పునాది లేనటువంటి అంశం అది.
ఇన్నేళ్ల తర్వాత బయటకు వచ్చి ఆరోపణ చేయడం. గద్దర్ నువ్వు నిరూపించు దమ్ముంటే, నువ్వు కేసు పెట్టు. ఆయన చెప్పదలుచుకుంటే 2009లోనే చెప్పుండాల్సింది. అప్పుడు కూడా రాజశేఖర రెడ్డి గారు బ్రతికున్నారు. నువ్వేమో నోటికొచ్చిన అబద్ధాలని నువ్వు మాట్లాడతావు. నీ మీద ఎవరైనా అయ్యా తమరు అబద్ధాలు చెప్తున్నారు అయ్యగారు అని గౌరవప్రదంగా అన్నా కానీ నువ్వు కేసులు పెట్టి పాడేస్తావు. నీ క్యాడర్ ఏమో కిందకు వచ్చి బూతులు తిడతారు. ఆ బూతు భాషకు నీ ఆశీర్వాదం. నీ పంతం నానాజీ అవతల ప్రతిపక్ష నాయకుడిని పట్టుకుని ఉరై నువ్వు ఇక్కడికి వచ్చి దమ్ముంటే అని మాట్లాడతాడు. అది నీకు అద్భుతమైనటువంటి భగవద్గీతలా వినిపిస్తుంది. ఏమనుకుంటున్నాడు ఆయన? సమాధానంగా ఆయన గతంలో వాళ్ళు ఏం మాట్లాడారు ఇవి కూడా గుర్తు చేసుకోండి అని. అవునండి, వాళ్ళు మాట్లాడుతున్నారని కేసులు పెడుతున్నారు. మీరు అదే చేస్తున్నారుగా. మీ ఎడం చేయి తీస్తే మా పొర చేయి పెడతాం అన్నట్టు ఉంటుంది. అది మీరు ప్రజలకి నిరూపిస్తున్నటువంటి విలువలు ఏమిటి? మీకు విలువలు ఉంటే విలువల గురించి మాట్లాడండి. చంద్రబాబు నాయుడు గారు అద్భుతమైన స్టేట్మెంట్ ఒకటి ఇచ్చారు. అది కూడా దీంతో లింక్ చేసి పంపిస్తున్నారు. విలువలు పాటించని వాడికి విలువల గురించి మాట్లాడే హక్కు లేదు అన్నాడు ఆయన. చంద్రబాబు గారు మహానుభావుడు. ఓకే, ఆ మాటని పవన్ కళ్యాణ్ గారి ఈ మాటలన్నిటికీ వెనకాల తగిలించి ఆ వీడియోని సర్క్యులేట్ చేస్తున్నారు ఎవరో జ్ఞానులై. కాబట్టి ఇప్పుడు ఆ పవన్ కళ్యాణ్ గారు వారి నాయకుడిగా ప్రస్తుతానికి ఉన్నటువంటి చంద్రబాబు గారి మాట ఒకసారి వింటే వారు ఏం చేయాలో వారికి అర్థమవుతుంది. ఓకే, ఇప్పుడు ఇక్కడ ఈ రావణ్ కాంట్రవర్సీలో పవన్ కళ్యాణ్ గారిని ఈగో, వ్యక్తిగత ద్వేషం డ్రైవ్ చేస్తున్నాయా ఇందులో? అంటే ఆయన రాజకీయ అపరిపక్వత అపరిపక్వత అనేది కాదండి. నాకు పవర్ ఉంది, నేను ఏదైనా చేయగలను అనేటువంటి ఒక బుల్డోజింగ్ గొడవ. దీన్ని ఎంకరేజ్ చేస్తున్నారు అందరూ. చంద్రబాబు నాయుడు ఎంకరేజ్ చేస్తున్నాడు. కేంద్ర ప్రభుత్వం నుంచి ఆశీర్వాదం ఉంది. ఓకే, మన వ్యతిరేకంగా ఎవడన్నా మాట్లాడితే అది తోలు తీసేయండి, ఏం కాదు ఎవరు మాట్లాడినా. ఓకే, ఇది కేవలం వారికే కాదు. ఇప్పుడు తెలంగాణలో జరుగుతున్నటువంటి వ్యవహారాల్లో రేవంత్ రెడ్డి గారు వాడుతున్న భాష ఏమిటి? డెత్ థ్రెట్స్ ఇచ్చారు. ఆయన మూసీలో వేసి తొక్కుతాం అన్నారు. డెత్ థ్రెట్ అది. ఎవరినైనా అలాగే మారుతున్నారు. ఆయన మాట్లాడలేదో తొక్కుతా, అవును, పేక మీద కాలేసి తొక్కుతా, కొడకల్లారా మెడ పీసుకు చంపుతా ఉన్నారు కదా. హాకీ స్టిక్లు, రాడ్లు పట్టుకొస్తా ఉన్నారు కదా పవన్ కళ్యాణ్ గారు గౌరవప్రదంగానే. కాబట్టి మీరు వాడిందే, మీరు బూతులు వాడితే మీ మీద ఉపా పెట్టరు ఎవరు. కానీ మిమ్మల్ని మీరు వాడిన భాషతోనే ఇంకెవరినో పైగా అతను అంది. రాధా మనోహర్ దాసు మీద ఉప పెడతారా? వారు ఒక మతాన్ని కించుపరిచి, ఒక మైనారిటీ మతాన్ని కించుపరిచి మరియమ్మ గురించి ఆయన నోటికొచ్చినట్టు మాట్లాడాడే, ఆయన మీద ఎందుకు ఉపా పెట్టరు? ఈ విప్లవశ్రీ అనేటువంటి అమ్మాయి ఫోటోని మార్ఫింగ్ చేసిన వాళ్ళ మీద ఎందుకు ఉపా పెట్టరు? ఎవరైనా హిందుత్వానికి వ్యతిరేకంగా పెట్టగానే లం అని మొదలుపెట్టేసి నోటికొచ్చిన బూతల్లా తిట్టి వాళ్ళ ఇంట్లో ఆడవాళ్ళందరినీ రోడ్డు మీదకి లాక్కొచ్చి తిడుతున్నటువంటి దిక్కుమాలిన దౌర్భాగ్యపు హిందుత్వ బ్యాచ్ మీద ఎందుకు పెట్టే దమ్ము లేదా మీకు? వీళ్ళందరికీ కేంద్ర ప్రభుత్వమే డబ్బులు ఇచ్చి పోషిస్తుంది. ఆ డబ్బులు తీసుకుని బతుకుతున్నారు. అది పేటీఎం బ్యాచ్. అమ్ముడు పోలేదు ఇంకా. వాళ్ళ అకౌంట్లో చూపించవచ్చు. వాళ్ళు ఫెయిర్గా వాళ్ళు ఒరిజినల్ అకౌంట్స్తో బయటకు వస్తే వాళ్ళందరి అకౌంట్స్లోనూ డబ్బులు ఎక్కడి నుంచి పడుతున్నాయో రూట్స్ తీసి చూపించవచ్చు. అవన్నీ ఫేక్ అకౌంట్లే. వాడు అన్ని లాక్ చేసుకుంటాడు. వాడు ఎవడి మీద పడితే వాడి మీద ఇష్టం వచ్చినట్టు మాట్లాడతాడు. అదేమో లాక్ అయి ఉంటుంది. వెళ్ళి అక్కడ కంప్లైంట్ ఇస్తే ట్రేస్ కావడం లేదు అని చెప్తారు. చాలా మంది కంప్లైంట్లు ఇచ్చారు వీళ్ళ మీద. ఏ ఒక్కడిని ట్రాక్ చేయలేదు. ఏ ఒక్కడ హిందుత్వ నుంచి అంటే హిందూ మతాన్ని అంటావా అని చెప్పి నీకు అసలు నువ్వు ఎవడరా అని చెప్పి ఇలా మాట్లాడారు. ఇప్పుడు నేను మొన్న కాక్రోచ్ దీనికి వెళ్ళినప్పుడు నేను అన్న మాట ఏమిటంటే, భారత మాతకి జై అనేటువంటి నినాదం నాకు ఇబ్బందికరంగా అనిపించింది. భారత మాత అని తీసుకురావడంలోనే ఒక ప్రమాదం ఉంది. ఆ ప్రమాదం ప్రాంతీయ, అంటే ప్రాంతాలలో వివిధ ప్రాంతాలుగా ఈ దేశం ఉంది. ఆ ప్రాంతాలలో ఎవరికైనా అన్యాయం జరిగినప్పుడు వారు రివోల్ట్ అవుతారు. ఆ రివోల్ట్ అయిన దాన్ని వీళ్ళు సెంటిమెంటలైజ్ చేసి కన్న తల్లి పాలు తాగి రొమ్ము గుద్దే పిల్లలు అని మాట్లాడతారు.
అంటే ప్రాంతీయ ఉద్యమాలని ఓవర్ షాడో చేయడానికి ఇది ఒక ఎమోషన్ రైజ్ చేస్తున్నారు. అందుకని అలాంటి ఎమోషన్స్ వద్దు. తల్లులు అలాంటి ఎమోషన్స్లోకి వ్యవహారాలను తీసుకెళ్ళకండి. దేశమాతలు, రాష్ట్రమాతలు, ప్రాంతీయ మాతలు, భాషా మాతలు అక్కర్లేదు. అవి లేకపోయినా ఉంటాయి. ఈ మాతని పెట్టడం అనేది డేంజర్. అందుకని అన్ని మాతల్ని రద్దు చేయండి. అంటే ఈ మాతల పేరుతో కొంతమందిని, కొన్ని సమూహాలను టెర్రరైజ్ చేయటమే. అంటే తల్లిని తిడతావా అంటే అవతలోడి కన్న తల్లిని తిడతావా, పుట్టిన దేశాన్ని తిడతావా, ఇవన్నీ ఈ దిక్కుమాలిన అణిచివేత సిద్ధాంతాల నుంచి పుట్టిన భావజాలం. అది ప్రజల్ని తిట్టొచ్చు, ప్రజల్ని వాళ్ళు ఏమైనా మారుతారు. నిజంగా మనకి కళ్ళెదురు కనపడే మా సాటి మనిషిని మనం కొట్టొచ్చు. మా ప్రాంతంలో మీరు గ్రీన్ రెవల్యూషన్ అనే పేరుతో మా ప్రాంతంలో విపరీతంగా ఎరువులు వేసేసి మా 4 పంటలు 5 పంటలు పండించాలని మా మీద మా భూముల మీద ఒత్తిడి పెట్టి మాకు తగిన నీటి సదుపాయం లేకుండా సట్లెజ్ నది నీళ్ళన్నీ ఇష్టం వచ్చినట్టు పంపిణీ చేసి పడదొబ్బి ఇంత ప్రెజర్ మా మీద పెడతారా? అక్కర్లేదు, మాకు ఈ దేశంతోనే సంబంధం లేదు, మా బతుకులు మేము బతుకుతాం, మా దేశం మాకు ఇచ్చేయండి అని కదా కలుస్తాను ఉద్యమం మొదలుపెట్టింది. దానికి కారణం మీరు వాళ్ళ మీద బలవంతంగా రుద్దిన గ్రీన్ రెవల్యూషన్ ఫలితమే కదా అది. ఇందిరాగాంధీ గారు చేసిన దారుణమే కదా అది. దాని మీద వాళ్ళు తిరుగుబాటు చేస్తే మీరు ఆయుధాలు ఉపయోగించి వాళ్ళందరినీ చావుగొట్టి నోరు మూయించేసి శాంతి అని చెప్తారు. అంటే ఖలిస్తానీ ఉద్యమం గురించి మాట్లాడంటే ఫస్ట్ ఆయుధాలు పట్టుకుందే ఖలిస్తానీ ఉద్యమకారులు కదా సార్. ప్రభుత్వాలు ఆయుధాలు పట్టుకున్న తర్వాత అవతలోడు ఆయుధాలు పట్టుకోకుండా ఎలా ఉంటాడండి? ముందు నిరాయుధీకరణ జూలియస్ ఫ్యూజిక్ అనే పెద్ద మనిషి శతాబ్దాల క్రితం చెప్పాడు ఆ మాట. బాబు, ప్రజలు ఆయుధాలు పట్టుకునే పరిస్థితి రావడానికి కారణం ప్రభుత్వాల దగ్గర ఆయుధాలు ఉండటమే. సైన్యము, పోలీసుల ద్వారా వాళ్ళు అణచివేత ప్రయోగిస్తారు. వాళ్ళు విచక్షణ రహితంగా కొడతారు ఆయుధాలు పట్టుకుని. దాన్ని పూచిక పుల్లలతో అడ్డుకోవడం కుదరదు. దాన్ని అడ్డుకోవాలంటే ఖచ్చితంగా ఆయుధం పట్టుకోనిక తప్పని పరిస్థితిని వాళ్ళే కల్పిస్తారు. ఓకే, మళ్ళీ ఉపా చట్టానికి వద్దాం సార్. ఈ కేసుకు సంబంధించి అసలు ఈ ఉపా చట్టం అనేది నిలబడుతుందా, లేదంటే కోర్టు కొట్టివేస్తుందా? బెయిల్ శాంక్షన్ నిలబడవండి, ఇవన్నీ కొట్టేస్తారు. కొట్టేసే కేసులే. కాకపోతే కొంతకాలం బెయిల్ రాదు. కొంతకాలం హోల్డ్ చేస్తారు, హెరాస్ చేస్తారు. దాన్ని అంటే ఒక ఉగ్రవాద సంస్థకి ఆయన సహకారం అందించాడు, మావోయిస్టు పార్టీ సానుభూతిపరుడు అని కూడా రాస్తారు. దాన్ని మాట్లాడిన వాళ్ళు వందలాది మంది ఉన్నారు, నేను ఒక్కడనే కాదు. ఆ టైంలో నాకు పెయిన్ అనిపించింది, మాట్లాడాను అని చెప్పి వాళ్ళ డిఫెన్స్ లాయర్ ఆర్గ్యుమెంట్ పెడతారు. జడ్జి గారు కన్విన్స్ అయితే వదిలేస్తాడు. వాళ్ళు కొంతమంది సాక్షుల్ని ప్రవేశపెడతారు. ఏది ఇతనికి భావజాలం ఉంది, ఇతను ఆ మనిషే అని. ఆ చెప్పిన వాటిని ఆయన నమ్మితే ఒక పద్ధతిలో పెడుతుంది కేసు. కొన్ని సందర్భాల్లో ఆ బేస్లెస్గా మాట్లాడే వాళ్ళు కూడా ఉంటారు ఆ విట్నెస్ చెప్పేవాళ్ళలో. అందుకని ఆయన దానిలో ఉన్న మెరిట్స్, డిమెరిట్స్ ఆధారంగా నిర్ణయం తీసుకుంటాడు జడ్జి గారు. వీళ్ళైతే దొంగ సాక్ష్యాలు పెడతారు, స్క్రిప్ట్ రాసిచ్చి కొంతమందితో మాట్లాడిస్తారు. ఆ కేసు నిలబెట్టడం కోసం వాళ్ళ యుద్ధం వాళ్ళు చేస్తారు. డిఫెన్స్ వాళ్ళు వీళ్ళ యుద్ధం వీళ్ళు చేస్తారు. కాబట్టి ఆ యుద్ధంలో జడ్జి గారు ఎవరి పక్షాన ఒరుగుతారు అనే దాన్ని బట్టి, ఎవరి పక్షాన ఒరగటం అంటే నిజానికి ఆయన పద్ధతిగా గనక పెడితే అతని మీద కేసు ఉంచడానికి అవకాశం లేదు. ఎందుకంటే ఆయన ఏ రోజున మావోయిస్టు పార్టీతో కానీ ఆ ప్రజా సంఘాలతో కానీ సంబంధాలు ఉన్న వ్యక్తి అయితే కాదు. ఆయన ఏదో తన జీవితం, ఆయన ప్రశ్న అనేటువంటి ఒక ఇది పెట్టుకుని ఆయన బయట ఉన్నటువంటి ఓపెన్ ప్లైన్లో ఉన్న విషయాలను మాట్లాడుతున్నాడు. ఆ మాట్లాడుతున్నవి ఇప్పుడు హిందుత్వ, మీరు నోటికొచ్చినట్టు పక్క మతాల మీద మాట్లాడుతున్నారు కదండి. మీరు తిరుమల లడ్డూని సాకుగా చేసుకుని క్రైస్తవ, ముస్లిం సమూహాలు విపరీతంగా గాయపడే లెవెల్లో మాట్లాడారే, వాళ్ళు కేసులు పెట్టేంత ధైర్యంగా లేరనేటువంటి అడ్వాంటేజ్ తీసుకునేగా మీరు చెలరేగిపోయింది. సో ఈ దారుణాలన్నీ చేస్తే వీళ్ళ మీద ఉపా పెట్టరు. ఎందుకంటే వీళ్ళు ప్రభుత్వాల్లో ఉన్నారు కాబట్టి పెట్టరు, వాళ్ళు పెట్టే పొజిషన్లో ఉన్నారు కాబట్టి పెడుతున్నారు. రేపు పొద్దున
ఇటు కనుక ఇది యూటర్న్ తీసుకుని వీళ్ళ అధికారంలోకి వస్తే కూడా మేము కంట్రోల్ చేయగలమనే కాన్ఫిడెన్స్ ఉంది ఆయనకి, ఓకే, పవన్ కళ్యాణ్కి. ఓకే, అందుకని పవన్ కళ్యాణ్ ఇగో మాత్రమే కాదు, ఇది కల్చర్ కూడా వాళ్ళది. ఓకే, అంటే రూలింగ్ క్లాస్ తాలూకా కల్చర్ అది. ఏ ప్రభుత్వం ఉన్నా కూడా ఇదే, ఏ ప్రభుత్వం ఉన్నా ఇలాగే చేస్తుంది. నేను అందుకే కాంగ్రెస్ పార్టీ కేంద్రంలో అధికారంలో ఉండగా, ఇక్కడ తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉండగా మా మీద పెట్టినటువంటి కేసుల ప్రస్తావన తీసుకొచ్చింది అందుకే. ఓకే, కాబట్టి అదే పద్ధతిలో పెడతారు, బుల్డోజ్ చేయటమే. ఓకే, అంటే ఒక సాధారణ యూట్యూబరు ఆయన మీద ఇలాంటి ఒక చట్టం, ఉరిదీసే చట్టం అంటున్నారు. అవును, ఇలాంటి చేయటం కాదండి, ఏదైనా చేయొచ్చు. దేశ బహిష్కరణ. ఉమర్ ఖలీద్ మీద కూడా ఇదే చట్టం ఉంది కదా, ఈ చట్టం కింద అరెస్ట్ అయ్యాడు ఆయన కూడా. వాళ్ళందరి మీద పాకిస్తాన్ తాజ్మహల్ దీనిలో ఉన్నటువంటి కసబ్ ఆ తర్వాత పట్టుకొచ్చారు. ఇది తీసుకొచ్చి దాదాపు అందరినీ ఆ దృష్టితోనే చూస్తున్నారు వాళ్ళు. అంటే ప్రభుత్వాలకి ప్రశ్నించే వాళ్ళు ఎవరైనా కూడా ఉగ్రవాదులే అవుతారు. అంటే ప్రశ్నిస్తే ఉగ్రవాది అనే స్టాంప్ వేయటంలో మేము వెనుకాడము అని భయపెట్టడం, టెర్రరైజ్ చేయటం, మీకు బెయిల్స్ రావు, మీకు ఒక్కసారి ముద్రపడిపోతే మీ జీవితం సర్వనాశనం అయిపోతుంది, కాబట్టి లొంగి ఉండండి నోరు మూసుకుని, మేం తిడతాం, మా ఇష్టం, మీకు తిట్టే రైట్ లేదు, మీ ఎమోషన్ని అణుచుకుని సబ్మిసివ్గా మహజర్లు సమర్పించుకోండి, అంతే తప్ప మీరు తిరుగుబాట్లు ఇలాంటి వ్యవహారాలు కుదరదు. విప్లవం అనే మాట వినడానికి వాళ్ళు సిద్ధంగా లేరు ఇప్పుడు. విప్లవం అంటే దాన్ని ఒక పెద్ద జాతి వ్యతిరేక పదంలాగా చూస్తున్నారు. ఈరోజు రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం విప్లవ రచయితల సంఘం వారికి పర్మిషన్ రిజెక్ట్ చేసినప్పుడు, మీ సంఘం పేరులోనే ప్రమాదం ఉందండి, విప్లవం అనేది తీసేస్తే కొంత కన్సిడర్ చేయొచ్చు అన్నారు అట్లా డీజీపీ గారు. మరి అదేం మాట ఎవరికీ అర్థం కాలేదు. అదే అంతకాలం నుంచి నడుస్తున్నటువంటి సంస్థ అది. ఆ సంస్థ తాలూకా పత్రికలకు రిజిస్ట్రేషన్లు ఉన్నాయి. అఫీషియల్గా వాళ్ళు రిజిస్ట్రార్ ఆఫ్ న్యూస్ పేపర్స్ దగ్గర అక్కడ రిజిస్ట్రేషన్ జరుపుకున్నటువంటి పత్రికనే నడుపుతున్నారు వాళ్ళు. దానికి పోస్టల్ లైసెన్స్ కూడా ఉంది. ఆ సంస్థను పట్టుకొని మీరు విప్లవ అని తీసేస్తే తప్ప అంటాం. పూర్వ విప్లవ విద్యార్థి వేదిక అని మేము గుంటూరులో సబ్ పెడితే అక్కడ కూడా విప్లవం అనేది తీసేస్తే కానీ పర్మిషన్ అని అడ్డం తిరిగి కూర్చున్నాడు ఎస్పీ గారు. ఇలాంటి ధోరణి అంటే విపరీత ధోరణులు కనిపిస్తున్నాయి ఇప్పుడు. ఎమర్జెన్సీ రోజులు, కాంగ్రెస్ హయాము, తెలుగుదేశం ఆటా మాట బంద్ అని రామారావు గారు నడిపాడు. ఆ ధోరణి, దాన్ని మించిన ధోరణి ఇప్పుడు కనిపిస్తోంది. అంటే ప్రతి దశాబ్దానికి ప్రభుత్వాలు మరింత తమ దాష్టీకాన్ని ప్రజల మీద, లేదంటే ఎవరైతే ప్రశ్నిస్తారో వాళ్ళ మీద చూపించుకుంటూ వెళ్తున్నాయి. అంటే రేపు ప్రభుత్వం మారింది అనుకోండి, ప్రభుత్వం మారిన పక్షంలో ఇదే చట్టాన్ని ఎవరి మీదైనా ప్రయోగించవచ్చు కదా, దీనికి ఎక్కడ ఫుల్ స్టాప్ పడుతుంది, ఎక్కడ అంతా ఉంటుంది? రేపు కాంగ్రెస్ గవర్నమెంట్ వస్తే వాళ్ళని విమర్శించే వాళ్ళ మీద కూడా ఉపా పెట్టేస్తారు. దానిలో పెద్ద మొహమాటం ఏం పడదు. ఆర్ఎస్ఎస్ నేతలు వీళ్ళందరి మీద కూడా కేసులు ఉంటాయంటారా? పెట్టాలి, కానీ వాళ్ళని రానివ్వరు కదా, వాళ్ళని చంపేసే ప్రోగ్రాంలో ఉన్నారు వీళ్ళు. వాళ్ళు వాళ్ళ పద్ధతిలో వాళ్ళు బతకడానికి ఏం చేయాలో ఆ ప్రయత్నం చేస్తున్నారు. ఆ పార్టీ తరఫున అధికారంలో వివిధ రాష్ట్రాల్లో ఉన్నటువంటి ముఖ్యమంత్రులు అందరూ కూడా కేంద్ర ప్రభుత్వానికి వినమ్రతతో వ్యవహరించడం వల్లనే మేము ప్రభుత్వాలు నడపగలుగుతున్నామని నమ్ముతున్నారు. అది డీకే కావచ్చు, రేవంత్ రెడ్డి కావచ్చు. నిర్మోహమాటంగా చెప్పాలంటే వాళ్ళు భారతీయ జనతా పార్టీ సేవలో తాదాత్మ్యత చెందుతూ వాళ్ళు కాంగ్రెస్ పార్టీకి కప్పం కడుతూ దాన్ని బతికిస్తున్నారు. ఇది కండిషన్. ఇలాంటి చట్టాలు, అంటే ఇలాంటి నల్ల చట్టాలు, ఇవన్నీ కూడా మనం ఎమర్జెన్సీ పీరియడ్లో చూసాము. నాసా మీసా అని పెట్టారు ఆ రోజుల్లో. నేషనల్ సెక్యూరిటీ అని ఒకటి, మెయింటెనెన్స్ ఆఫ్ ఇంటర్నల్ సెక్యూరిటీ అని ఒకటి పెట్టి, అంటే దేశ ఆంతరంగిక భద్రతకి విఘాతంగా బిహేవ్ చేస్తున్నారని, అంటే ఇది వాళ్ళు డిటైన్ చేస్తారు. అంటే వీళ్ళు ఏం క్రైమ్ చేయరు, ఇంట్లో కూర్చుని ఏదో రాసుకుంటూ ఉంటాడు ఒక ఆయన,
నువ్వు అంతర్గత భద్రతకి ఇబ్బంది కలిగించే భావజాలాన్ని వ్యాప్తి చేస్తున్నావు నీ రచనల్లో ఓకే అని మాకు అనుమానంగా ఉంది, అందుకని తీసుకెళ్ళి లోపలేస్తారు. అంటే పత్రికలు కూడా భయపడిన పరిస్థితి, పత్రికా అధినేతలు అప్పుడంతా చాలా టెర్రరైజ్ అయిపోయిన పరిస్థితి అయినప్పటికీ కూడా వాళ్ళు రోడ్ల మీదకి వచ్చారు. వాళ్ళు చేయాల్సిన ప్రొటెస్టులు అప్పుడు జరిగాయి. కానీ ఇప్పుడు ఎమర్జెన్సీ ప్రకటించినప్పటికీ ఎమర్జెన్సీ తరహా పరిస్థితులు ఇప్పుడు ఎమర్జెన్సీ కాదు అసలు. ఇప్పుడు పత్రికా రంగాన్ని మొత్తాన్ని వాళ్ళు కొనేశారు. కొనేసి అది దొడ్లో కట్టేశారు. సోషల్ మీడియానేమో కేసులు పెట్టి కట్టడి చేద్దామని చూస్తున్నారు. సోషల్ మీడియాని కొనేయటమో లేకపోతే దాన్ని కంట్రోల్ చేయటమో వీళ్ళ వల్ల కాదు. ఎందుకు కాదంటే దాన్ని పెట్టినవాడి లక్ష్యం వేరు. ఆ పెట్టినవాడు ఈ మెటానో లేకపోతే మరొకడో వీడి జ్ఞానంతో పెట్టింది కాదు. ప్రజలు ఏం ఆలోచిస్తున్నారో మనకు తెలియాలి. దానివల్ల 2 పనులు అవుతాయి. ఒకటి, ఇందులో ప్రమాదకరంగా ఆలోచించే వాళ్ళని చంపేయచ్చు మనం. పెద్ద శ్రమ లేకుండా వాడే ఎక్స్పోజ్ చేసుకుంటాడు. వాడి గొడ్డలు వాడే విప్పుకుని రోడ్డు మీదకి వస్తాడు. కాబట్టి వీడిని చంపాలో వద్దో డిసైడ్ చేసుకోవటం మన బాధ్యత. అది ఒక ప్రయోజనం. రెండోది, వాడి రుచులు అభిరుచులు, వాడు ఏం తింటాడు, ఎక్కడికి వెళ్తాడు, ఏం చేస్తాడు అనేది కూడా వాడే చెప్పుకుంటాడు. సో వాడిని ఆల్గారిథంలోకి లాగి వాడికి ఇష్టమైన వస్తువులు ఇక్కడ దొరుకుతున్నాయని చెప్పి మార్కెట్కి వాడు డబ్బులు ఖర్చు పెట్టించవచ్చు. మార్కెట్కి, పొలిటికల్ సస్టైనబిలిటీకి రెండింటికి ఉపయోగపడుతుంది సోషల్ మీడియా. అందుకోసం పెట్టారు అది. మీరేదో స్వేచ్ఛగా రాసుకోవడానికి, మీ భావజాలాన్ని వ్యాప్తి చేసుకోవడానికి అని వీళ్ళు అనుకుంటున్నారు. మీ భావజాలం ఏమిటో బయటకు తీసుకురావడం కోసం వేసిన ఎరాది. అందుకని ఆ ప్రోగ్రాంలోకి దాన్ని కంట్రోల్ చేసే దమ్ము లేదు వీళ్ళకి. సో దాన్ని ఏం చేస్తారు, ఇప్పుడు ఈ రాసేవాళ్ళు, మాట్లాడేవాళ్ళు, యూట్యూబ్లో మాట్లాడే వాళ్ళ నాలికలు కత్తిరించడం. మీరు మీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే మేము మా ఇష్టం వచ్చినట్టు కేసులు పెడతాం. మా దగ్గర అధికారం ఉందండి. మీ దగ్గర సోషల్ మీడియా ఉంటే మా దగ్గర అధికారం ఉంది, రండి చూసుకుందాం. పవన్ కళ్యాణ్ లాంగ్వేజ్లోనే మీరు రండి, లాఠీ అదేంటి కాకి అదే ఏం స్టిక్కులు అన్నాడు ఆయన, హాకీ స్టిక్కులు లేకపోతే లాఠీ కర్రలు పట్టుకుని రండి చూసుకుందాం అన్నాడు కదా. ఏదైనా గొడ్డలైనా పలుగులైనా పార్లైనా ఏదైనా చూసుకుందాం అన్నాడు కదా పెద్ద మనిషి. అలాగే ఇప్పుడు నినాదం ఏంటంటే వారిది, మీ దగ్గర సోషల్ మీడియా ఉంటే మా దగ్గర అధికారం ఉంది, మీరు మాట్లాడండి, మేము లోపలికి తోస్తాం. ఇది ప్రోగ్రామ్. ధన్యవాదాలు సార్. థ్యాంక్ యూ.